ఉదాహరణకి ఒక చిన్న పిల్లోడు 5 ఏళ్ల పిల్లోడున్నాడు. ఓ 20 ఏళ్ల స్త్రీ దగ్గర ఏం జేస్తాడు? వాడు మిస్‌బిహేవింగ్ చేయడు, చెయ్యలేడు. అంటే రేప్ జేయడం, అత్యాచారం, మిస్‌బిహేవింగ్ ఏమి చేయడు. వానికి ఆ ఫీలింగ్స్ ఉండవు. పోనీ ప్లస్ బిహేవింగ్ చేస్తాడంటే అట్లా గూడా చేయడు. ప్లస్ బిహేవింగ్ అంటే ఆమె అనుమతి తీసుకొని ఆమెను ప్రేమించడము, ప్రపోజ్ జేయడము, ఆమె లవ్‌ని యాక్సెప్ట్ చేయడము, రొమాన్స్ ఆమె అనుమతితో రొమాన్స్ చేయడము కూడా చెయ్యడు. 2 జేయడు వాడు. ఒక అక్క, చెల్లి అక్క అనడం తప్ప, తమ్ముడిగా ఉండడం తప్ప వాడికి ఏది రాదు. కదా! ఇలా ఉండాలి పురుషుడు. అంటే మిస్‌బిహేవింగ్ జేయగూడదు. ఎలాంటి మిస్‌బిహేవింగ్, రేపు, అతిక్రమణ అనేది చేయకూడదు. పోనీ ఆమెకు నచ్చేలా లవ్ ప్రపోజ్ చేసి ఆమె ఇష్టపడేలా ఆమెతో ఉంటూ ఉన్నాడా? ప్రేమిస్తున్నాడా? ఆ! లవ్ ప్రపోజ్ చేస్తున్నాడంటే అది లేదు. ఈ 2 లేకుండా ఆమెతో ఎమ్మటి పడుతున్నాడనుకో, ఆమెను ఇష్టపడుతున్నాడనుకో అది ఎలా ఉంటుంది? ఒక సోదరుడు ఇష్టపడ్డట్టు ఉంటది. ఆ! సర్వసాధారణంగా అట్లా ఎవరు చేయలేరు. ఎందుకంటే మిస్‌బిహేవింగ్ అని చేస్తారు. రేపిస్ట్‌లాగా ఆ! వ్యవహరిస్తారు. లేదా ప్రేమిస్తూ లవ్ ప్రపోజ్ చేస్తారు. ఈ 2 లేకుండా అసలికి దగ్గర ఎవ్వడు కాడు. ఎవడు ఆసక్తి చూపెట్టడు. ఆమెను ఇష్టపడడు. కానీ అలా ఇష్టపడు. అలా దగ్గరైతే స్త్రీ నిన్ను ఇష్టపడుతుంది. నువ్వు ఆమెకు సొంతం అవుతావు అంట. అయితే ఈ స్థితిలో కూడా లవ్, రొమాన్స్ గురించి ఉంటది. లవ్ ఉంటుంది. అన్నీ ఉంటాయి. శృంగారభరిత విషయాలు మాట్లాడుతుంది. నిన్ను అడుగుతుంది. నువ్వు కూడా ఆమెకు చెప్తావు. కానీ ఇందులో మిస్‌బిహేవింగ్ ఉండదు. రేప్ చేయడం ఉండదు. అత్యాచారం ఉండదు. ఆఖరికి ప్లస్ బిహేవింగ్ కూడా ఉండదు. ప్లస్ బిహేవింగ్ అంటే ఆమెకు నచ్చేలా నువ్వు ప్రపోజ్ చేయడం, ఆమె నచ్చేలా ఉండడం, ఆమెను అంగీకారంతో రొమాన్స్ చేయడం కూడా ఉండదు. కేవలం ఒక ఎడ్యుకేషనల్‌లాగా ఇద్దరు దాని గురించి మాట్లాడుకోవడము, ఒకరితో ఒకరు కలిసి ఉండడం ఇలా ఉంటుందన్నమాట. ఇది బావుంటుంది. అయితే మగవాళ్ళలో ఒక అభిప్రాయం ఉంటుంది. శృంగారం అనేది విపరీతంగా చేస్తే స్త్రీ మెచ్చుకుంటుంది, స్త్రీ అభినందిస్తుంది అని అనుకుంటారనమాట. అనుకోని ఒక కామపిశాచిలాగా విజృంభిస్తూ ఉంటారు. ఓకే. ఇది కరెక్టే. ఇలాంటిది స్త్రీ కూడా కోరుకుంటుంది. కానీ ఇలాంటి రాక్షస శృంగారంలో సాహసం చేస్తే స్త్రీని సుఖపెడతావు శృంగారంలో. కానీ స్త్రీని పొందలేవు. అంటే కామపరంగా ఆమెను సుఖపెడతావు. కానీ ఆమెకు దగ్గర కాలేవు. శృంగారం వరకే ఇద్దరి అనుబంధం ఉంటుంది. ఎవరికి వారన్నట్టుగా ఉంటుంది. కాబట్టి విపరీతంగా ఒక రాక్షసునిలాగానో ఆమెను సుఖపెట్టాలి అనే ప్రయత్నం, సాహసం, హీరోయిజం శృంగారంలో చేస్తున్నప్పుడు కూడా నువ్వు సెక్స్‌కి అతీతంగా ఆమెకు దగ్గరైతే ఎలా ఉంటావు? ఆమెను హగ్ చేసుకుంటే, ప్రేమిస్తే, అనురాగం చూపెట్టినప్పుడు ఎలాంటి సెక్స్ లేదు. అప్పుడు ఆమెకు దగ్గరైతే ఎలా ఉంటుంది? అలా దగ్గరైతే అదే విధంగా శృంగారం చేయాలన్నమాట స్త్రీతో. అది విపరీతంగా ఉండాలి. ఎందుకంటే స్త్రీకి కావాలి విపరీతమైన శృంగారం. కానీ అందులో ఎక్కడ కూడా సెక్స్‌కి అతీతంగా నువ్వు ఆమెతో గడిపినప్పుడు ఎలా ఉంటావో అలా ఉంటూ చేయాలి. ఇలా చేస్తే గనక ఆమెను సంతృప్తి పరచగలవు మరియు దగ్గర కాగలవు. అంటే విడిపోలేకుండా చేసే శృంగారం అంటే. ఇది చాలా గొప్పగా ఉంటుంది. ఇలా స్త్రీతో పురుషుడు చేసే శృంగారం, శృంగారంలో ఉండదు. ఒక హస్తప్రయోగంలా ఉంటుంది. హస్తప్రయోగం అంటే ఏంటి? స్త్రీ లేకుండా పురుషుడు మాత్రమే చేసుకునేది హస్తప్రయోగం చేతితో. ఇప్పుడు స్త్రీ, పురుషులు కలిసి నేను చెప్పిన విధంగా అంటే కేవలం అనురాగం, ప్రేమ మాత్రం ఉంటుంది. శృంగారం లేకుండా ఎలా ఉంటాడో అలా ఉంటూనే విపరీతంగా ఆమెతో శృంగారం చేయగలిగితే అది ఎలా ఉంటుందంటే ఒక హస్తప్రయోగంలా ఉంటుంది. అంటే స్త్రీ, పురుషులు ఇప్పుడు ప్రత్యర్థులు కారు. ఇద్దరు ఒకటే. ఇలా ఒకటే చేసే శృంగారంలా ఉంటుంది. కాబట్టి దీంట్లో విడిపోవడం అనేది ఉండదు. అనురాగం ఉంటుంది, శృంగారం ఉంటుంది. కామం ఉంటుంది. కామం లేనప్పుడు ఇద్దరు ఎలా అయితే ఒకరికొకరు దగ్గరవుతారో అలాంటి అనురాగం ఉంటుంది. ఇందులో రొమాన్స్ ఉంటుంది. ప్లస్ శృంగారం ఉంటుంది. కాబట్టి స్త్రీ ఇష్టపడుతుందనమాట. స్త్రీని విడిపో. ఇది బావుంటుంది. కానీ చేయడం కష్టం. చాలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక మగాడు స్త్రీ దగ్గర ఏమీ చెయ్యకపోతే లవ్వు, రొమాంటిక్ అనే ప్రస్తావనే తీసుకోకపోతే వాళ్ళు కూడా తీసుకోరు. విన్నావా? అట్లుంటదనమాట. ఒక రకంగా చెప్పాలంటే అమాయకుడు అనుకుంటారు. అనుకోని బాబు అంటారు. అట్లా. లేకుంటే అన్నయ్య అంటారు. తమ్ముడు అంటారు. ఎందుకంటే వీళ్ళు లవ్ ఫీలింగ్స్ ఏం లేవంటే అట్లా తీసుకుంటారు. అంటే వీడు అమాయకుడు అనుకుంటారు. అమాయకుడు అంటారనమాట. ఆడవాళ్ళే అంటారు. కానీ నువ్వు మిస్‌బిహేవింగ్ చేస్తే మాత్రం చెడ్డోడు, దుర్మార్గుడు అంటారు. మళ్ళా తిడతారు వాళ్ళే. కాబట్టి అమాయకుడు కాకుండా మరియు మిస్‌బిహేవింగ్ అలాంటివి చేయకుండా బ్యాలెన్స్‌గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు అది సరసం అవుతుంది. స్త్రీకి దగ్గర చేస్తుంది.